హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్టార్ టీవీ. నేను మీ విజ్జు. విజయనగరం అంటేనే కళలకి, సంస్కృతికి పుట్టినిల్లు అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి కళాకారులు పుట్టిన నిలయంలో కళ అనేది మన యొక్క జీవితాలకి ఇన్స్పిరేషన్గా, స్ఫూర్తి నింపేదిగా అయితే ఉండాలి. మరి అటువంటి విజయనగరంలో అయితే ఆయన డప్పు ద్వారా ఎంతోమంది విద్యార్థులకు, అధికారులకు, సమాజానికి మేలు చెందే విధంగా అయితే ఎన్నో కార్యక్రమాలు అయితే చేపట్టారు. మరి ఆ వ్యక్తిని అయితే మనం కలబోతున్నాం. మరి వారి ఇంటికి అయితే మనం వచ్చేసాము. రండండి, ఆయన జీవితంలో ఎంత సక్సెస్ అనేది దేంతో కొలుస్తామంటే సామాజికంగా ముందుకి అంటే ప్రజలను కానీ అందరినీ చైతన్యవంతం చేస్తూ అయితే ఆయన జీవితకాలం అంతా కూడా డప్పుతో కొనసాగించారు. మరి ఆయన స్టోరీ అయితే అడిగేద్దాం, తెలుసుకుందాం రండి. డప్పు శ్రీను, ఈ పేరు తెలియని వాళ్ళైతే విజయనగరంలో ఉండరు అనమాట. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు? కుటుంబ నేపథ్యం వ్యవసాయ కుటుంబం. ఇది ఆర్గనైజ్డ్గా ఒక సంస్థ కోసం నేర్చుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఇది. జన విజ్ఞాన వేదికలో 2002 నేను జాయిన్ అయినప్పుడు నాకు ఇక్కడున్న సంస్థ పెద్దలు కర్నూలు పంపించి అక్కడ మాణిక్యమైన ఒక గురువు దగ్గర ఈ డప్పు నేర్పించారు నాకు. అప్పటి నుంచి కూడా మీరు ఇప్పుడు చాలా మంది కూడా వృత్తిపరంగా మారుతూ ఉంటారు. కొంతమంది ఇదే వృత్తిని నమ్ముకొని అంటే డబ్బు ఆర్జించే ధ్యేయంగా అయితే ముందుకు వెళ్తూ ఉంటారు, వాళ్ళని అప్డేట్ చేసుకుంటూ. మీరు మాత్రం ఇప్పటికీ విజ్ఞానంగా అంటే చైతన్యపరుస్తూ విద్యార్థులకు కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి కానీ అటెండ్ అవుతూ ఉంటారు. మీ జీవిత కాలంలో అంటే మారుదామని అనిపించలేదా ఏంటి? అంటే మార్పు అంటే వైజ్ఞానికంగా మేము వైజ్ఞానిక కార్యక్రమాల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. మార్పు అంటే అదే మార్పు అని మేము భావిస్తూ ఉంటాం. వైజ్ఞానికంగా ఎదగడమే మార్పు కదా, అందుకోసం మేము ఎదిగినట్టే లెక్క. ఓకే. మీరు చాలా పాటలు మీరే రాస్తారట, నిజమేనా? చాలా పాటలు రాసినాము. సమాజం కోసం, సైన్స్ కోసం, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కోసం, అలాగే యువత పెడదారి పట్టిపోకుండా ఉండడం కోసం, ఈ డ్రగ్స్ వీటిలో ఎడిక్ట్ అవ్వకుండా ఉండడం కోసం అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగంగా ఎక్కువ పాటలు రాయడం జరిగింది. ఓకే. వాటిల్లో ఆస్టార్ టీవీ ప్రేక్షకుల కోసం ఒకటి, ఇప్పుడు యువత పెడదారి పట్టిపోతున్నటువంటి సందర్భం ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కానీ ఈ డ్రగ్స్ యువతని చెడు మార్గంలోకి తీసుకొని నెట్టుకుపోతున్నాయి. ఆ విధంగా పోకుండా ఉండడం కోసం, జీవితం అంటే అదే కాదని చెప్పడం కోసం, హెరాయిన్, కుకైన్, గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. హెరాయిన్, కుకైన్, గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. నిన్ను మత్తుతో చిత్తుగా చేసే మాదక ద్రవ్యాలను అటుగుంజై. హెరాయిన్, కుకైన్, గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. హెరాయిన్, కుకైన్, గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. హెరాయిన్ కోసం అర్రులు చేస్తూ చిందులు దొక్కకురా, చిన్న చిందులు దొక్కకురా. మాదక ద్రవ్యాలేవైనా నిన్ను మట్టెలు గలిపెనురా, నీకు చుక్కలు చూపెనురా. హెరాయిన్, కుకైన్, గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. హెరాయిన్, కుకైన్, గంజాయి చెయ్యకురా వాటితో ఎంజాయ్. ఏమోనండి, నేనైతే 90s బ్యాచ్, దానికి ఒక వైబ్ ఉంటుంది, బూస్ బంప్స్ అంటారు కదా. ఇప్పుడైతే అందరు డీజే బ్యాచ్, నేనైతే డప్పు బ్యాచ్ అనడానికి ఇదే ఒక నిదర్శనం అనమాట. చాలా అంటే స్ఫూర్తిదాయకంగా మా మనసులకి కదిలించే విధంగా అయితే ఉంది సార్. అంటే ఇప్పుడు జన విజ్ఞాన వేదిక ద్వారా అయితే మీరు ఈ విధంగా వెళ్తున్నారు. దీన్ని ఎవరికైనా నేర్పించే ఉద్దేశం లేదా? చాలా మందికి నేర్పించాం. చాలా సంస్థలు ఇప్పుడు నన్ను శిక్షణకి పిలుస్తున్నారు. అలాగే ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ఎవరు పిలిచినా నేను తప్పకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళకి నేర్పించే వస్తాను. వాళ్ళకి అవసరం కూడా. అందులో భాగంగా చాలామందికి నేర్పించినాను. చాలామంది విద్యార్థులు కూడా నా దగ్గర డప్పు నేర్చుకున్నారు. నేను నేర్చుకున్నది ఇంకొకరు నేర్పితేనే నాకు మిగిలి ఉంటుందనే ఆలోచనతో నేను చాలామందికి నేర్పుతున్నాను.
అంటే ఇప్పుడు అందరూ కూడా యూత్ అంటే కళలు అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. మరి విద్యార్థుల్ని ఎంటర్టైన్ చేస్తూ ఏమైనా మీరు పాటలు రాశారా? దానికి సంబంధించింది ఏదైనా? విద్యార్థులకు సంబంధించిన పాటలు చాలా పాటలు రాసినాం. ఇప్పుడు నా పరిణామవాద సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా ఒక వెలుగు చూపించినటువంటి సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతాన్ని చాలా దేశాలు వెనకనెడుతూనే మన దేశంలో కూడా దాన్ని పర్టికులర్గా ఆ చాప్టర్ని తీసేశారు మన పెద్దలు, పాలక పెద్దలు. అందులో భాగంగా దాశరథి కృష్ణమాచార్య గారు రాసినటువంటి పాట స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏం చెప్తాడంటే, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో అని ఆయన పరిణామవాద సిద్ధాంతాన్ని పాటలో చెప్పిన ప్రయత్నాన్ని దాన్ని కొంచెం ముందుకు తీసుకుపోయే ప్రయత్నంగా ఈ పరిణామవాదాన్ని ఎట్లా మనిషి ఆవిర్భవించాడు, విశ్వావిర్భవం ఎట్లా జరిగింది, తర్వాత మనిషి పరిణామం ఎట్లా, జీవులు ఎట్లా పరిణామం చెందాయి అనే అంశం పట్ల విద్యార్థుల్లో ఒక ఆలోచనని, క్రియాశీలకమైన ఆలోచన తీసుకురావడం కోసం నేను రాసిన పాట. నరుని పుట్టుకకు మూలం వానరుడు, పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు. ఆఫ్రికా అడవుల పుట్టి పెరిగిన రామాపితికెస్కోతులు, తేలింది నిజము పరిశోధనలో, వాళ్ళే మన ముత్తాతలు, వాళ్ళే మన ముత్తాతలు. నరుని పుట్టుకకు మూలం వానరుడు, పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు, పరిణామ క్రమంలో ఎదిగెను మానవుడు. ఇట్లా చిత్రలేఖనం ఎట్లా పుట్టింది, భాష ఎట్లా పుట్టింది, ఈ లిపి ఎట్లా పుట్టింది, భాష ఎట్లా దానికి అనుసంధానం చేశాడు, గణితం ఎట్లా పుట్టింది, ఇట్లా పరిణామ క్రమంలో జరిగిన అనేక అంశాలని ఆనాటి ఆది మానవులు మనకు అందించినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో అది పాటలో చెప్పి ఒక పాఠంగా, ఇది జీవపరిణామ సిద్ధాంతం ఒక పాఠంగా పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ఈ ఈ ఈ పరిణామ క్రమాన్ని ఎవరైతే ఇప్పుడు పెద్దలు, అది తెలిస్తే పెద్దలకి చాలా గగురుబాటు కలుగుతుంది. మనిషి ఎట్లా పుట్టాడు, ఇప్పుడు వరకు దైవం అనే ఆలోచనలో దైవం ద్వారాగే ఇవన్నీ పుట్టాయని, సృష్టించబడ్డాయనే ఆలోచనని ఈ పరిణామ సిద్ధాంతం పటాపంచులు చేస్తుంది. కాబట్టి ఈ పరిణామ సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం పాలకులు పన్నిన పన్నాగమే ఈరోజు ఈ పాఠ్యాంశాల్లో తీసేసినటువంటి సందర్భం. కాబట్టి అది పిల్లల్లో చెప్పాలి. దాని నుండి పిల్లలు నిజమేదో తెలియాలనే అంశంతో ఇట్లాంటి పాటలు మేము రాయడం జరుగుతుంది. చూశారు కండి, తన కళల ద్వారా అంటే మానవ పుట్టినటువంటి పరిణామ క్రమాన్ని ఈరోజు ఏదైతే పుస్తకాల్లో ఉందో దాన్ని తీసేసిన విధానాలన్నీ కూడా విద్యార్థులకు చెప్పే విధంగా తన కళ అయితే ఉపయోగపడే విధంగా అయితే ముందుకు వెళ్తున్నారు. అంతే కదా, సమాజ చైతన్యం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడుతూ ఉండాలి కళలు అని అంటే. అలాగే అందులో కూడా ఒక మత్తు అనమాట, ఈ విద్యలో కూడా దాని ద్వారా కూడా మనం చాలా ఆనందపడవచ్చు, మన భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో కళలు, కళాకారులు అంటే సినిమాలు కాదండి, ఇది నిజమైన కళ అనమాట. మన విజయనగరంలో ఉండడం అయితే మనకి చాలా అదృష్టం అని అయితే చెప్పుకోవాలి. సార్, మీ గోల్ ఏంటంటే ఏం చెప్తారు? గోల్ ఏంటంటే విద్యార్థులు, భవిష్యత్ తరాలు వైజ్ఞానికంగా ఎదగాలి, శాస్త్రీయ దృక్పథాన్ని వంట పట్టించుకోవాలి, ఆ విధంగా ప్రగతిశీలంగా ముందుకు నడవాలి, ప్రపంచం మౌఢ్యంలో నుంచి బయటికి రావాలని, ఈ విద్యార్థులు కూడా మౌఢ్యం వైపు నడవకుండా ప్రగతిశీలంగా ఒక వైజ్ఞానిక బాటను బట్టి ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండాలని, ఆ విధంగా ప్రజల్ని మౌల్డ్ చేయాలని నా గోలు. సార్, లాస్ట్గా ఏదైనా ఎంటర్టైన్మెంట్ సాంగ్ ఒకటి. జానపద పాట పుట్టుక ఎట్లా పుట్టిందో మీకు ఒక రెండు మాటల్లో చెప్తాను. మనిషి మాట కన్నా ముందు పాట పుట్టింది. మానవుని తొలి పలుకుతోనే మనువు చేసుకుని శ్రామికుల గర్మజలంతో పురుడు పోసుకున్నటువంటి పాట ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి సందర్భం. మనకి ఈ పాటే లేకపోతే ఉత్పత్తి లేదు.
పాట లేకపోతే పని లేదు. ఆ పనికి పాటను అనుసంధానిస్తూ పనిని వేగంగా తీసుకుపోతూ ఉత్పత్తిని ప్రజా సమూహాలకి అందించినటువంటి ఘనత ఆ శ్రామికులది. ఆ శ్రామికులు అల్లుకుని మాటలే ఈ పాటలు. శ్రమ నుండి పుట్టింది పాట, శ్రామికుల పాదాల మొలిచింది ఆట. శ్రమ నుండి పుట్టింది పాట, శ్రామికుల పాదాల మొలిచింది ఆట. వాల్మీకి కథనైన వ్యాసభారతమైన, వాల్మీకి కథనైన వ్యాసభారతమైన మొదట పలికింది మా పల్లె నోట, మొదట పలికింది మా పల్లె నోట. శ్రమ నుండి పుట్టింది పాట, శ్రామికుల పాదాల మొలిచింది ఆట. శ్రమ నుండి పుట్టింది పాట, శ్రామికుల పాదాల మొలిచింది ఆట. ఈ పల్లెల్లో పనులు చేసుకుంటూ పాడేటప్పుడు అద్భుతమైనటువంటి పాటల్ని వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళు సృజించుకుంటూ ఉంటారు. వాళ్ళకి నిరక్షరాస్యులు. ఈ నిరక్షరాస్యులు అయినప్పటికీ కూడా అప్పుడుకున్నటువంటి సందర్భాల్ని, తన వేదనని, తన బాధని, తన సుఖాన్ని, తన సంతోషాన్ని పాటల రూపంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే అనేక పాటల్ని మనకి అందించినటువంటి మౌఖిక సాహితీవేత్తలు నిజంగా ఆ గ్రామీణులకి నమస్కరిస్తూ, నోమినో మన్నాల చిన్ని మువ్వ హమనో మన్ననాలమ్మ చిన్ని మువ్వ, నోమినో మన్నాల చిన్ని మువ్వ హమనో మన్ననాలమ్మ చిన్ని మువ్వ. నన్నిచ్చి కన్నోరు చిన్ని మువ్వ అమయ్యేల మరిచినారమ్మ చిన్ని మువ్వ, నోమినో మన్నాల చిన్ని మువ్వ హమనో మన్ననాలమ్మ చిన్ని మువ్వ. నన్నిచ్చి కన్నోరు చిన్ని మువ్వ అమయ్యేల మరిచినారమ్మ చిన్ని మువ్వ. ఇలా తన బాధని, తన కన్నారుతో ఉన్నటువంటి ఎడబాటుని పాటలో చెప్తూ, పనిలో ఆ పాటని జొప్పించి ఆ పనిని పాటని అనుసంధానం చేస్తూ ఉత్పత్తిని మనకు అందిస్తారు ఆ గ్రామీణులు. వాళ్ళకి నమస్కరిస్తూ ఇట్లాంటి పాటల్ని ప్రజా సమూహం నుంచి ఏరుకొని తిరిగి ఆ పాటల ట్యూన్లని మనం ప్రగతిశీలంగా ఉండడం కోసం, అంటే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే ఉందో వాళ్ళకి అనుగుణంగా మన ఆ సాహిత్యాన్ని, ఆ ట్యూన్ తీసుకొని ఈ సాహిత్యాన్ని వాళ్ళకి అనుసంధానం చేస్తూ రాస్తున్నటువంటి సందర్భాలు బోల్డెన్ ఉన్నాయి. ఏదైనా ఇంటర్వ్యూ కంప్లీట్ అంటే గురజాడ వారి ఎలుగు జాడలు 100 ఏళ్ల ముందే నువ్వు గ్రహించినావయ్యా. ఎంతైనా స్ఫూర్తిదాయకం. చూస్తున్నారు కదండి, ఇటువంటి మనస్ఫూర్తిగా ముందుకు నడిపిస్తూ ఉన్నారన్నమాట. ఆయనైతే విద్యార్థులను కానీ భావితరాలని, సమాజాన్ని. ఆర్ స్టార్ టీవీ, విజయలక్ష్మి.